అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమనదై బహుబలము గలదై ఉండును. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. సంఘము అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరము. మనమందరము ఆయన శరీరములోని అవయవములే ఉన్నాము. ఒక అవయవము బాధపడినప్పుడు మిగిలిన అవయవములు ఎలాగూ బాధపడతాయో, అవయవములన్నీ ఒకదానినొకటి ఎలాగూ సహకరించుకుంటాయో, అలాగే మనము కూడా ఒకరి కొరకు ఒకరు సహకరించుకుంటూ ప్రార్థించుకుంటూ ఆయన శరీరములో నివసించాలి. ఇలా ఒకరి కొరకు ఒకరు ప్రార్థించటం వలన మనకు స్వస్థత కలుగునని దేవుని వాక్యము మనకు వాగ్దానం చేస్తున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. యోబు భక్తుడు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు యోబునకు స్వస్థతనిచ్చి పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా అతనికి దయచేసి ఆశీర్వదించారు. ఆమేన్. ప్రభువా, మేము కూడా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ నీ యొద్ద నుండి స్వస్థత పొందినట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ప్రభువా, మేము స్వస్థత పొందడానికి ఒక మార్గాన్ని మాకు చూపిస్తున్నారు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయమని మాకు నేర్పిస్తున్నారు. మీ కుమారుని విశ్వాసం ఉంచి నీతిమంతులముగా ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన బహుబలం గలదే ఉంటుందని మాకు నేర్పించారు. ఒకరి కొరకు యోబు వలె ప్రార్థన చేసుకుంటూ మీ దగ్గర నుంచి మేము స్వస్థత పొందినట్లుగాను నీ ఆశీర్వాదం పొందినట్లుగాను సహాయం తెచ్చండి. ఎల్లప్పుడూ ఇతరుల మేలు కొరకు మేము ప్రయాసపడి వారి కొరకు ప్రార్థన చేయనట్లుగా కృప చూపించమని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.